హలో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి. సార్ యాక్చువల్లీ మా ఫ్రెండ్ ఒక అతను మీ నెంబర్ రిఫర్ చేశారు సార్. ఓకే. నాకు పర్సనల్గా కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకున్నా సార్. అందుకే అస్ట్రాలజిస్ట్ అని ఏమైనా అడిగితే మా ఫ్రెండ్ ఓకే మీ అండి. నెంబర్ రిఫర్ చేశారు సార్. ఓకే. మీరు పంపించింది డేట్ ఆఫ్ బర్త్, టైమింగ్స్ అన్నీ వచ్చాయి. ఓకే సార్, థ్యాంక్ ఇంకోటి యూ. ఏంటంటే ఈ కాల్ రికార్డ్ అవుతుంది. యూట్యూబ్‌లో అప్‌లోడ్ అవుతుందండి మీది. ఎక్కడ మీ ఓకే సార్. నేమ్ యూజ్ చేయము. మీ డేట్ ఆఫ్ బర్త్ ఎక్కడ వాడము. ఓకే మీకు సార్. ఓకే ఓకే సార్. అయితే అప్‌లోడ్ అవుతుంది. ఓకేనా అండి మీకు? ఓకే అండి. ఓకే, నో ప్రాబ్లం అండి. ఏం లేదండి, నాకు కొన్ని సమస్యలు ఉన్నాయండి. చెప్పండి. ఏంటండి, నేను వృత్తిలో ఎటువైపు వెళ్తున్నానో అర్థం కావట్లేదండి. నేను రియల్ ఎస్టేట్లో ఉన్నాను, ఓకే. కొంచెం రాజకీయంలో కూడా ఉన్నాను, కొంచెం ఒక అడ్వకేట్స్లో కూడా ఎంటర్ అయ్యానండి. బట్ నాకు ఎటు పోవాలో అర్థం కావట్లేదండి. హ్మ్. సరే అండి. మీరేమన్నా? మీ వృత్తి వచ్చేసి రియల్ ఎస్టేట్‌కి సంబంధించింది వర్కౌట్ అవుతుందండి. ఓకే. అండ్ వచ్చేసి మెయిన్‌గా వచ్చేసి మీకు పార్ట్నర్‌షిప్‌కి సంబంధించిన వృత్తులు మెయిన్‌గా మీరు గుర్తుపెట్టుకోండి. పార్ట్నర్‌షిప్ ఒకటి, సర్వీస్ ఓరియెంటెడ్ ఒకటి, ఫ్రెండ్ సర్కిల్ మధ్యలో ఉన్న వృత్తులు. ఈ 3 పారామీటర్లలోనే మీరు వృత్తులు చేస్తారు. అంటే మీనింగ్ ఏంటంటే మీరు జాబ్ చేయడం అనేది మీ లైఫ్‌కి, మీ కర్మకి సంబంధం లేదన్నమాట. మీరు జాబ్ చేసినా స్టేబుల్‌గా ఎక్కువ కాలం ఉండలేరు. దాంట్లో నిలబడలేరు. సో, బెటర్ ఏంటంటే పార్ట్నర్‌షిప్‌కి సంబంధించింది అయినా లేకపోతే సర్వీస్ ఓరియెంటెడ్. సర్వీస్ ఓరియెంటెడ్ అంటే మీరు చెప్తున్నారు ఆల్రెడీ మీ తోవలోనే ఉంది. లీగల్ ప్రాక్టీస్ చేస్తున్నారని. అవునండి. లాయర్‌గా. సో, లాయర్‌గా అనేది మీకు చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అది కంటిన్యూ చేయండి. ఎట్ ఎ టైమ్ రియల్ ఎస్టేట్‌కి సంబంధించినవి కూడా చేయండి. ఎందుకంటే వీళ్ళిద్దరే మీకు ఫుడ్ పెడతారు ఈ జీవితంలో, వృత్తిలో. ఓకే అండి. ఓకే అండి. ఇక మిగతా ఎన్ని ప్రొఫెషన్‌లు, ఎన్ని జాబ్‌లు చేసినా అవి కొంతకాలం వరకే నిలబడతాయి. మళ్ళీ వెళ్ళిపోతాయి అవి. అదే సార్. సార్ అయితే నాకు ఇంతకుముందుకు ఒక పార్ట్నర్‌షిప్‌లో నేను ఎంటర్ అయ్యాను సార్ ఒక కాడ. ఓకే. కానీ అక్కడ నాకు అనుకున్న ఫలితాలు రాలేదు. ఇంకా మీరంగా నాకు నష్టమే జరిగింది సార్ ఒకటండి. పార్ట్నర్‌షిప్‌లో. ఇప్పుడు పార్ట్నర్‌షిప్ అనేది మీ పార్ట్నర్‌షిప్ అనేది కలిసి రాదు. ఒక విధంగా ఏందంటే బాధకాధిపతి కూడా ఆయన అయ్యాడు. ఓకేనా? ఓకే సార్. సో, ఫస్ట్ వైఫ్ నుంచి మీకు బాధకాధిపతి ప్లేస్ పార్ట్నర్‌షిప్‌లో అలానే ఇష్యూస్ ఉంటాయి. ఓకేనా? ఓకే సార్. ఓకేనా? సెకండ్ టైమ్‌కి వైఫ్ విషయంలో కూడా ప్రాబ్లమ్స్ ఏమి అంతగా ఉండవు. చాలా స్మూత్‌గా ఉంటుంది. బట్ ఓపెన్‌గా చెప్తున్నాను. లిటిల్ బిట్ పించింగ్‌గా ఉంటుంది లోపట. చిన్న బాధగా ఉంటుంది కొద్దిగా. అది మాత్రం ఉంటుంది. అంటే ఏదో వెల్తిలాగా సంథింగ్ ఏదో అనేది పెయిన్ అనేది ఉంటుంది. కాకపోతే చాలా స్మూత్‌గా ఉంటుంది. వే ఆఫ్ థాట్స్ కొద్దిగా డిఫరెంట్‌గా ఉంటాయి. కాకపోతే సెకండ్ వాళ్ళతో మీరు లైఫ్ టైమ్ మూవ్ అవుతారు. బానే ఉంటుంది. ఆల్రెడీ మీరు చెప్పారు ఫస్ట్ వాళ్ళకి సంథింగ్ అయిందని మెసేజ్ చేస్తారు మీ వాట్సాప్‌లో చూసాను. సో, ఫస్ట్ ఓకే వన్ సార్. బ్రేక్ అవ్వడం అనేది ఆల్రెడీ ఎక్స్‌పెక్టెడ్ అండి. అది కామన్‌గా జరుగుతుంది ఈ జాతకంలో. సో, పార్ట్నర్‌షిప్ అనేది మీరు అవాయిడ్ చేయండి. మోస్ట్‌లీ అవాయిడ్ చేయండి. మీరు పార్ట్నర్‌షిప్ అంటే ఇంకో విధంగా కూడా మీ వృత్తిలో టేకప్ చేసుకోవచ్చు. ఎదుటి వ్యక్తులతో మీరు డీల్ చేసేటియన్నీ ఆపోజిట్ హౌస్ సప్తమ స్థానానికి సంబంధించిన వృత్తులు అంటే పార్ట్నర్‌షిప్ అన్నమాట. ఒకవేళ పార్ట్నర్‌షిప్ మీకు సూటబుల్ కావట్లేదు, మీరు హ్యాండిల్ చేయడం, మీరు డిప్లొమాటిక్‌గా లేరు అంటే డైరెక్ట్‌గా క్లయింట్స్‌తో డీల్ చేసుకోవడం కూడా మీరు వర్కౌట్ అవుతుంది. ఆల్రెడీ సర్వీస్ ఓరియెంటెడ్‌లో ఉన్నారు. సర్వీస్‌లో ప్రతిరోజు ఏదో ఒక వ్యక్తితో డీల్ చేస్తూ ఉంటారు. సో, అది కూడా యాక్టివేషన్ అయిపోతుంది. అలా చూడండి. మీరు పార్ట్నర్‌షిప్‌కి దూరంగానే ఉండండి. ఎందుకంటే బాధకాధిపతి రూల్ ప్లే చేసిండు. వృత్తిలో కూడా మీకు ఆల్రెడీ పెయిన్ అనేది కొద్దిగా ఉంటుంది. వృత్తిలో, పార్ట్నర్‌షిప్‌లో అంటే వైఫ్ విషయంలో ఎక్కడికి పోయినా కొద్దిగా పెయిన్ అనేది ఉంటది. తప్పదండి అది. విత్ నో పెయిన్ నో గెయిన్ అన్నట్టు మీకు ఉంటుంది అది లైఫ్ టైమ్ అది. సో, దాని గురించి వరీ అవ్వడం మానేసి ఇది ఇలానే ఉంటుందని ఫిక్స్ అయిపోండి మెంటల్‌గా. సో, పీస్ ఆఫ్ మైండ్ అన్నా ఉంటుంది. ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నప్పుడే డిసప్పాయింట్ ఉంటుంది. సో, ప్రస్తుతం నా పరిస్థితి ఎట్లుంది సార్ వృత్తిలో? అయినా ఫైనాన్షియల్‌గా అయినా ఎట్లుంది సార్ నా పరిస్థితి? వృత్తిలో మీకు రాణింపు ఉంటుందండి. రాణింపు ఉంటుంది కానీ సాటర్న్ సర్వీస్ ఓరియెంటెడ్ వృత్తిలో సాటర్న్ ఇస్తున్నాడు. లాయర్ 6వ హౌస్‌లో, 6థ్ హౌస్‌లో. సో, డైలీ వేజెస్ లాగా, డైలీ ఇన్‌కమ్ లాగా జనరేట్ అవుతుంది మీకు. 6వ స్థానం అనేది రోజువారీ ఇన్‌కమ్ అన్నమాట. అలా జనరేట్ అవుతుంది. కాకపోతే శని ఏదిచ్చినా బేసిక్ నుంచి ఇస్తాడు. ఫౌండేషన్ నుంచి, ప్లాట్‌ఫామ్ నుంచి. సో, జీరో నుంచి స్టార్ట్ అవుతది లైఫ్ అనేది. ఇంకోటి శని ఇచ్చేటప్పుడు ఆయన ఆపోజిట్ హౌస్‌లో సప్తమ స్థానంలో, శని నుంచి సప్తమ స్థానంలో అంటే మీకు 12వ స్థానంలో చంద్రుడు ఉన్నాడు. శని చంద్రుడు సమసప్తకాల్లో ఉంటే సాత్విక దోషం అంటారు. అంటే ఒక ఏటీఎం మీరు సపోజ్ ఎగ్జాంపుల్ డెబిట్ కార్డ్ మిషన్‌కెళ్ళి ఒక ఏటీఎం విత్‌డ్రా చేద్దాం మనీ చేద్దామనగానే ఏటీఎం మిషన్‌లో ఒక డెబిట్ కార్డ్ పెట్టగానే ఆ మిషన్ స్ట్రక్ అయిపోతుంది. మళ్ళీ కంప్లెయింట్ చేసి మళ్ళీ అది మీ ఇంటికి 10 వర్కింగ్ డేస్ పడుతుంది రావడానికి. సో, ఇలాంటివి మీరు ఏది చేయబోయినా 1 అటెంప్ట్‌లో సక్సెస్ అనేది అవ్వదు వృత్తిలో. సో,
సో ఓకే మీరు సార్. చాలా ఒక 10-20 టైమ్స్ అటెంప్ట్ చేస్తే మీరు సక్సెస్ అనేది వస్తుంది. వచ్చిన సక్సెస్ మళ్ళీ తిరుగుండదు మళ్ళీ. అది పోవడం అనేది ఉండదు. లైఫ్ టైమ్ మీతోనే ఉంటుంది సక్సెస్ అనేది. వన్ టైమ్ మీరు ఓకే. రీచ్ అయ్యారంటే అది ఇగ మీకు లైఫ్ టైమ్ అతికిపోతుందది. వృత్తిలో మాత్రం. ఈ ఎస్పెషల్లీ సర్వీస్ ఓరియెంటెడ్ లాయర్ దాంట్లో ఒకటి, డైలీ వేజెస్ ఇన్‌కమ్ వచ్చే దాంట్లో అండ్ రియల్ ఎస్టేట్‌లో గూడా. మన ఫైనాన్షియల్‌గా ఏమైనా అభివృద్ధి ఉందా సార్ ఫైనాన్షియల్‌గా? ప్రస్తుతం అయితే ఫైనాన్షియల్‌గా కొంచెం పరిస్థితి అంత బాగాలేదు. ఫైనాన్షియల్‌గా ఏమైనా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయా? అభివృద్ధి అంటే ఫైనాన్షియల్‌గా గ్రోత్ అనేది సాటర్న్ ఇస్తాడండి. మీకు ఫైనాన్షియల్ సోర్స్ ఎక్కడి నుంచి వస్తుందండి ఎవరికైనా? పేరెంట్స్ సంబంధించిన ఆస్తులన్నా ఉండాలి. మనం చేసే హ్మ్. వృత్తిలో అన్నా ఉండాలి. మ్యారేజ్ హ్మ్. ద్వారా అత్తమామల ద్వారా వచ్చిన ఇన్‌కమ్ అన్నా ఉండాలి. హ్మ్. వైఫ్ అన్న జాబ్ చేయాలి. సో, మీ విషయంలో వైఫ్ నుంచి పెయిన్ ఉంటుంది కాబట్టి లిటిల్ బిట్ వాళ్ళు సంపాదించి మీకు పెట్టేది ఏమి ఉండదు. హ్మ్. ఇంకోటేంటంటే పేరెంట్స్. ఓకే. పేరెంట్స్ పరంగా ఓకే. బలంగానే ఉన్నారు. ఫాదర్ కొద్దిగా మంచిగానే హ్మ్. ఉన్నారు. మదర్ పరంగా అంటే మదర్ కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో, ఏమన్నా వస్తే పేరెంటల్ ఆస్తులొస్తాయి. అది లేదు హ్మ్. అంటే మీరు వృత్తిలోనే సంపాదించుకోవాలి. వృత్తిలో అనేది మీరు ఆల్రెడీ మల్టిపుల్ వృత్తులని చేశారన్నారు. సో, హ్మ్. అది ఇప్పుడు కరెక్ట్ ట్రాక్‌లోకి ఎంటర్ అయ్యారు లాయర్ వృత్తి అనేది. అది హ్మ్. మీకు జీవితంలో ఇన్‌కమ్ సంపాదించి పెడుతుంది. ఎన్ని సంవత్సరాలయితుందండి మీరు జాయిన్ అయ్యి ఈ ఫీల్డ్‌లో లాయర్ వృత్తిలో? జా జస్ట్ ఒక 1 ఇయర్ అయితుందండి. 1 ఇయరే గదండీ. మినిమమ్ ఒక 5 ఇయర్స్, 6 ఇయర్స్ దాటిపోతదండి. 7 ఇయర్స్ దాటిపోతది. ఈజీగా దాటిపోతది. మినిమమ్ మీరు రాణించాలంటే. ప్రతి అలా ఒక్కటి మీరు అంటారు. స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాల్సొస్తది. అవును సార్. చాలా కష్టమే ఉంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి. శని ఇచ్చింది ఏదైనా లైఫ్ టైమ్ ఉంటది. రిటర్న్ తీసుకోడు ఆయన ఇచ్చింది. కాదు సార్, మన రియల్ ఎస్టేట్ కూడా ఒక డీల్ సార్ చివరి వరకు వచ్చింది. ఆ! క్యాన్సిల్ అయిపోయింది సార్. రియల్ అట్లా ఎస్టేట్ నాకట్లా ఇంకోటేందంటే మీరు రియల్ ఎస్టేట్ వాటిలలో ఒక రూల్ గుర్తుపెట్టుకోండి. లాయర్ వృత్తిలో ఏందంటే మీరు చేసిన దానికల్లా ఎంత ఎఫర్ట్ పెడితే, ఎంత కష్టపడితే అంత ముందరికెళ్తది. ఈ రియల్ ఎస్టేట్ విషయంలో ఎలా ఉండాలి అంటే చాలా ఒక సన్యాసి మాదిరిగా ఎలా అంటే ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. నా పని నేను జేశాను. వస్తే వచ్చింది లేదు అని వదిలేయాలి. ఎందుకంటే 4థ్ హౌస్‌లో కేతువు, శుక్రుడు ఇద్దరు కలిసున్నారు. కేతువు ఉన్నాడు కుజ నక్షత్రంలోనే. సో, దానివల్ల ఏమవుతుందంటే కేతు ఉన్నాడంటేనే ఒక టైలరింగ్ కటింగ్ మాస్టర్ లాగా ఒక కర్చీఫ్‌ని ఒక హ్యాండ్ కర్చీఫ్‌ని 100 ముక్కలు చేస్తే ఎలా అలా అలా పీసెస్ చేస్తాడు. సో, దానివల్ల ఏమవుతుంది సేమ్ అదే పారామీటర్‌లో మీకు రియల్ ఎస్టేట్ వర్క్ కూడా వర్క్ అవుతుంది. కొద్దిగా అక్కడ కొద్దిగా ఇస్తాడు. కానీ మీరు ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్న కొద్దీ మీకు డిసప్పాయింట్ అంత వెనక్కొచ్చేస్తారు. సో, ఈ పనవుతుంది, ఇంత ఇన్‌కమ్ వస్తుంది, నేను ఇంత అప్పు కట్టుకుంటా అన్న ఎక్స్‌పెక్టేషన్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయితాయో, అది మళ్ళీ బ్రేక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో, మీరు నా పని నేను జేస్తాను. వస్తే దైవానుగ్రహం. లేకపోతే లేదు. కానీ రియల్ ఎస్టేట్‌లో వచ్చినట్టే వస్తున్నాయి సార్. చేతి వరకు అందట్లేవు సార్. అదే బాధైతుంది. ఆహ్, అది ఎందుకంటే ఇంతకుముందుకు ఒక పనయింది సార్. అందులో కూడా నాకు ఒక కొన్ని డబ్బులొచ్చేవి ఉండే. ఇంగ అటు సైడ్ నుంచి వచ్చిన ఏజెంట్ ఇస్తా అంటుండు. అది ఆ! ఇయ్యట్లేడు. అవి చూడండి. దాంట్లలో ఏంటంటే మీకు ఇంకోటి ఇది సర్వీస్ పరంగా జూస్తే మీకిచ్చేది కేతువు ఇచ్చేది గూడా ఏడికి పోదు. మీరు హ్మ్. వదిలేసారంటే వాళ్ళే ఫోను జేసి ఇస్తారు. కొంచెం టైం తీసుకుంటారేమో గానీ వాళ్ళు ఇస్తారు. ఖచ్చితంగా ఇస్తారు మీకు. అంటే మనం ఇంకోటేంటంటే గుర్తు చేయమంటారా సార్ అప్పుడప్పుడు కనబడ్డప్పుడు? తక్కువ గుర్తు చేయండి. ఇంకోటేందంటే మీరు రూల్ ఎలా ఫిక్స్ చేసుకోండి అంటే హ్మ్. ఎస్పెషల్లీ ఇప్పుడు మీకు ఈ రియల్ ఎస్టేట్‌లో వాళ్ళు ఇవ్వకపోతే అడగడం, వెంటపడడం మీకు సూటబుల్ గాదు. సో, బెటర్ హ్మ్. ఏందంటే ఇనిషియల్‌గానే సమ్ అమౌంట్ అన్నట్టు ఫిక్స్ జేసుకోండి. హ్మ్. డీల్‌లోనే ఇంత హ్మ్. అమౌంట్ అని ఫిక్స్ జేసుకోండి. స్టార్టింగ్‌లోనే కొంత హ్మ్. అమౌంట్ వచ్చేటట్టు జూసుకోండి. అట్‌లీస్ట్ అట్‌లీస్ట్. 50% అమౌంట్ మీ చేతుల్లో ఉందంటే 50% ఇచ్చినా ఇయ్యకున్నా లైట్ తీసుకోవచ్చు. మీరు అనుకున్న టైంకి రాకపోయినా తర్వాతొచ్చినా నో ప్రాబ్లమ్ గదా! ఇప్పుడు ఇప్పుడు నాకు ఇవ్వాల్సినోళ్ళుర్రు సార్. మరి వాళ్ళని అడగాలా వద్దా? ఎందుకంటే ఊరికే అడిగితే వాళ్ళు ఇస్తా అంటారు. ఇయ్యనియ్యరు. మరి బెటర్ ఏంటంటే మీరు అడగకండి. అడిగి ఇంకా చులకన అయిపోవడం, పోయిన మనీ ఎలాగో రాదు, వాళ్ళు ఇవ్వరు అనుకుంటే వాళ్ళు ఇచ్చేటప్పుడు ఇస్తారులేండి. వదిలేసేయండి. వచ్చే నెక్స్ట్ అవకాశాలు ఉన్నాయా సార్ అవి? వస్తాయండి. వస్తాయి. హుహు. మీకు తీసుకున్న వాళ్ళు ఎక్కడికి పోరు. ఏదో ఒక వస్తు వస్తువు రూపంలోనా, ఏదైనా ఒక పని రూపంలోనా మీకు డబుల్ హెల్ప్ జేస్తారు. ఐదర్ ఫైనాన్షియల్‌గానా, పేమెంట్ రూపంలోనా మీకిస్తారు. కానీ టైం తీసుకుంటారు. మీరు వాటిని అడగకండి ఎక్కువ. బెటర్ ఏందంటే మీరు ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్‌లో మీరు ముందుగానే ఫిక్స్ చేసుకోండి అమౌంట్ ఇంత అని. మీరు ఓకే సపోజ్ ఒక సార్. 10,000 మీకు అనుకున్నారంటే నాకు 10,000 వద్దండి. మీకు యాక్చువల్‌గా ఇంత తీసుకుంటారు అందరూ. నేను ఇంత తీసుకోవట్లేదు. నేను 5,000 ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. 5,000లో ఓన్లీ 3,000 నేను ఇమ్మీడియేట్ అమౌంట్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. నేను పేపర్ వర్క్ చేయాలి. నాకు ఇదంతా ఉంటుంది.
సో ఇంత అమౌంట్ నాకు ఫస్ట్ ఇస్తేనే పని స్టార్ట్ అవుతుందండి అని క్లియర్‌గా చెప్పుకోండి. నో ప్రాబ్లమ్. వాళ్ళ ఇష్టం ఉంటే వాళ్ళే వస్తారు. మీ దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ ఎరిగిపోరు. మళ్ళా వాళ్ళు వచ్చిన వాళ్ళు వెనక్కి వెళ్ళడానికి ఛాన్స్ లేదు వాళ్ళకి. నాకు ఈ పార్ట్నర్‌షిప్‌లో అయితే ఎప్పుడు చూసినా దెబ్బ తగులుతుంది సార్. నాకు వదిలేయండి. పార్ట్నర్‌షిప్‌ల పార్ట్నర్‌షిప్ అంటే కస్టమర్, క్లయింట్స్ తను కూడా అందరూ కొంచెం నన్ను కస్టమర్ ప్రాబ్లమ్ వాడుకోవాలనే అవుతుంది. ప్రయత్నిస్తుర్రు తప్ప చేసిన పనికి చూడండి అక్కడ ఓహ్! ఇప్పుడు మిథున లగ్నం మీది. మిథున లగ్నం బాధకాధిపతి ప్లేస్ అయింది. సో బాధించాలి అంటే వాళ్ళు ఏదో ఒక రకంగా బాధించాలిగా మిమ్మల్ని మానసికంగా. బాధించాలి అంటే మీకు అనుకున్న టైంకి మనీ ఇస్తే మీకు పెయిన్ ఎలా ఉంటుంది? ఏదో ఒక రకంగా బాధించాలి. రీజన్ ఏముంటది అంటే మీకు పేమెంట్ డిలే చేయడం గానీ, లేకపోతే మిమ్మల్ని డిస్ప్యూట్స్‌లో ఇన్వాల్వ్ చేయడం గానీ, సో అది ఎక్స్‌పెక్టెడ్ అన్నమాట. సో ఏందంటే క్లయింట్స్‌తో డీలింగ్ వరకే సప్తమ స్థానాన్ని మీరు యాక్టివేట్ చేసుకోండి. పార్ట్నర్‌షిప్ వదిలేయండి. కంప్లీట్‌గా పార్ట్నర్‌షిప్ వదిలేసేయండి. ఓకే. ఎందుకంటే పార్ట్నర్‌షిప్‌లో సార్ ఫస్ట్ మంచిగా ఎంటర్ అయితాము. నీకింత నాకింత అని అంటారు. అలా తర్వాత ఎట్లా నన్ను వాడుకుంటారు తప్ప నాకు డబ్బులు ఇయ్యట్లేదు. కుజుడు ఉన్నాడండి. ఇక అయిపోతది. మనం 2 కోర్స్, 3 కోర్స్ పార్ట్నర్‌షిప్‌లో ఇన్వాల్వ్ అయ్యాము. కంపల్సరీ మంచి ప్రాఫిట్ ఉంటాయని హైవే మీద 300, 200 స్పీడ్ కన్నా ఎక్కువ పోవచ్చు అన్న లెవెల్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ ఇస్తాడు. అదే ఎక్స్‌పెక్టేషన్‌లో డిసప్పాయింట్ కూడా ఉంటుంది మళ్ళా స్పాట్‌లో. అది ఆ ఎక్స్‌పెక్టేషన్ కనీసము 1% కూడా రీచ్ కావట్లేదు సార్. లేదండి. కానీ నేనైతే అదే ఎవరితోని ఉంటున్నానో సార్ నా మాట వినండి. హ్మ్. నేను ఎవరితోని ఉంటున్నానో వాళ్ళ గ్రోత్ ఉంటుంది. నాకు గ్రోత్ ఉంటలేదు. అది ఎలా అంటే అండి, కుజుడు ఉన్నాడక్కడ. యుగోస్ అనేటివి ఉంటాయి. కుజుడు ఏంటంటే యుగోయిస్టిక్ ప్లానెట్స్ ఏమవుతాయంటే పార్ట్నర్‌షిప్‌కి సూటబుల్ కావు. పార్ట్నర్‌షిప్ అంటే ఒక ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండటం వైఫ్ అండ్ హస్బెండ్ మాదిరిగా. అలాంటప్పుడు యుగో ఎక్కువ ఉంటే ఎక్కడైనా అతుకుతదా? యుగో ఎక్కువ ఉంటే ఏదో ఒక మాట అనడం, ఏదో ఒక గొడవలు అవుతాయి. విడిపోవడం జరుగుతుంది. సేమ్ విధంగా వాళ్ళకి యుగో కారణంగా అయినా, మీ యుగో కారణంగా అయినా వాళ్ళు మిమ్మల్ని సాటిస్ఫై చేయకపోవడం. నేను ఇంత కష్టపడ్డాను, లేకపోతే ఇది చేస్తాను. మినిమమ్ నాకు ఎక్స్‌పెక్టేషన్స్ ఫైనాన్షియల్‌గా గాని, రెస్పెక్ట్ విషయంలో గాని రీచ్ అవ్వనప్పుడు నేను ఎందుకు చేయాలని మీకు అనిపియడం. సో, వాళ్ళు కొంచెం స్వార్థంగా ఆలోచించడం. కుజుడంటే స్వార్థపరుడు. ఎదుటి వ్యక్తులు చాలా స్వార్థంగా ఉండొచ్చు. వాళ్ళ స్వలాభం చూసుకున్న తర్వాతనే వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తారు. సో, అవన్నీ పారామీటర్‌లు మీకు నచ్చకపోవచ్చు. సో, ఏ విధంగా అయినా సరే ఓవరాల్‌గా డిస్ప్యూట్ అనేది బ్రేక్ అవ్వడం అనేది